Audio Jungle. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఇస్తే ఇంకొకళ్ళు తీసుకోవడానికి వెంటనే వచ్చేసారు. మైకు లేని బతుకు ఏం బతుకు సార్ యాంకర్ది. నా మైకు మీరు పట్టుకొని వెళ్ళిపోతే నేనేం చేస్తాను సార్? మీ మాటలు విందాము అని వాళ్ళందరూ వెయిటింగ్. అందుకని మీరు 4, 6, 8 మాటలు మాట్లాడమంటావా నన్ను? సరే, అందరికీ నమస్కారం. గోపి, అబ్బాయితో తక్కువ సినిమాలు చేశాను, అయినా లవ్లీ అట్మాస్ఫియర్, చక్కగా నవ్వుతూ చాలా సింపుల్గా ఉంటాడు. అతనంటే నాకు ఇష్టం. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ సినిమాలో ఒక మంచి పాత్రని ఇచ్చినందుకు దర్శకుడికి, నిర్మాతలకి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోపి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జయప్రకాష్ గారు, మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో పంతం పట్టడం, అది నెగ్గకపోవడం లాంటిది ఏమైనా జరిగిందా? చెప్పేయండి. దీని అమ్మ బొడవ. నన్నెందుకు అంటారులేండి, నన్ను కాదు. అయినా అంటే మనదేమని దులుపుకొని వెళ్ళిపోతాం. చెప్పండి. ఏంది పంతం పట్టేది? అంటే ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా విషయాల్లో మీరు చిన్నప్పుడు అమ్మ ఎప్పుడు 3-4 డబ్బాల్లో లడ్లు, మైసూరు పాకులు, కారపూస, చెక్కలు అవన్నీ చేసి పెడతా ఉండేది. నాకు ఒక లడ్డు ఇస్తే కానీ నేను స్కూల్కి పోనని పంతం పట్టేవాడిని. బా, అందుకే చెప్పొచ్చో చెప్పకూడదో కానీ మీరు ఇప్పటికీ చక్కగా లడ్డూలా ఉన్నారు.